అధ్యాయంలో ప్రాచీన పరిహిత సంతానమైన ప్రచేతలు తండ్రి ఆజ్ఞ మీద వాళ్ళు 10,000 సంవత్సరాలు తపస్సు కోసం వెళ్తుంటే వాళ్ళు అదృష్టంగా లేకుంటే శివుని కరుణ వల్ల భగవద్ నిర్ణయం వల్ల శివుని కలుసుకోవడం, శివుడి ద్వారా ఆయన ఏ రకంగా భగవంతుడు ప్రార్థించాడో ఆ మంత్రాన్ని పూజించగలిగిన విధానాన్ని వీళ్ళకు చాలా కరుణతో చెప్తారనమాట. దాన్ని రుద్రగీతం అంటారని తెలుసుకున్నాం మనం. రుద్రగీతంలో 4 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో ఏంటంటే శివుడు ఆ ఈ 4 చతుర్వ్యూహాలను ప్రార్థిస్తూ, అంతేగాక ఆయా అధిష్టాన దేవతల్ని కూడా ప్రార్థిస్తూ బాహ్య అంతర అంగాలను పవిత్రీకరణ చేసుకుంటారనమాట. చేసుకొని అది ఆయనకు అక్కర్లేదు, మనకు చెప్పేందుకు. నేను చెప్పా కదా, తెల్లటి పలక మీద క్లీన్ పలక మీద రాయడం ఈజీ. అదంతా రాసుందనుకోండి, దాని మీద మనం ఏం రాయలేం. అట్లే మన మనసు నిర్మలంగా లేకపోతే, పవిత్రంగా లేకపోతే భగవన్నామం మనకు రుచించదు. కామెర్ల రోగి కనుక ఏ తిన్నా రుచి లేనట్టుగా మనకేంటంటే ఈ భౌతికత్వం అనే కామెర్ల రోగంలో ఉన్నాం కాబట్టి మనకు ఆ పవిత్రత రావాలంటే ఆ మంత్రాన్ని పాటించాలి. మంత్రాన్ని శివుడు చెప్పినటువంటి విధానాన్ని, అంటే ఈ వాసుదేవుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, సంకర్షణుడు వీళ్ళని ప్రార్థిస్తూ, అదే రకంగా ఆయా ఇంద్రియాలకు అధిష్టాన దేవతల్ని కూడా ప్రార్థిస్తూ వాళ్ళందరి యొక్క కరుణను పొందుతాడనమాట. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఈ నెక్స్ట్ సెట్ ఆఫ్ శ్లోకాల్లో భగవంతుని యొక్క అందమైన ఆయన సుందర ఆకృతి గురించి వర్ణిస్తారనమాట. అంటే దీన్ని బట్టి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందంటే శివుని భక్తులు ఆ నిరాకారం గురించి మాట్లాడిన శివుడు మటుకు పరమ వైష్ణవుడు భగవంతుడికి ఆ సుందర రూపం గురించి మాట్లాడతారు అనమాట. ఆ సుందర రూపం మాట్లాడుతూ ఆయన ఏం చెప్తారు అంటే, రూపాన్ని చూడడమే కాదు, దాన్ని సేవ చేసే భాగ్యం కూడా నాకు రావాలి. ఎటువంటి రూపాన్ని చూడాలనుకుంటున్నారు? 44వ శ్లోకంలో నిన్న చదువుకున్నా. భక్తులకు ఏదైతే ప్రియమైనదో అటువంటి రూపాన్ని నేను చూడాలి అని అనుకున్నానట. భగవంతుని అటువంటి సుందరమైన రూపంలో చూస్తూ ఆయన సేవించాలన్న అభిలాషను శివుడు అక్కడ వ్యక్తపరుస్తాడు. 45, 46 శ్లోకాల్లో ఏంటంటే ఈ భగవంతుని యొక్క సౌందర్యం చాలా వర్ణిస్తారు అనమాట. దాంట్లో ఫస్ట్ 45వ శ్లోకంలో స్నిగ్ధ ప్రావుడ్ ఘనశ్యామం. ఆ ఘనశ్యామం నాకు మైండ్లో తిరుగుతుంది. ఎక్కడ విన్నాం, అనేక చోట్ల విన్నాము. కానీ మెయిన్ ఇప్పుడు మరి మనకు మేలో పురుషోత్తమ మాసం వస్తుంది. పురుషోత్తమ మాసం 4 సంవత్సరాల కింద వచ్చినప్పుడు హరిగ్రేస్ శివుని మాతాజీ ఎప్పుడు ఒక శ్లోకం చదివాడు. ఎవరికైనా గుర్తుందా? అసలు మళ్ళీ గుర్తు చేసుకుందాం. అది ధరం వందే అందులో వస్తుంది మాతాజీ. దాని తర్వాత వందే నవఘన శ్యామ త్రిభుజం మురళీధరం పీతాంబరధరం దేవం శారదం పురుషోత్తమం. మళ్ళా మనం వినబోతున్నాం ఇది, అందుకే ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎంత భగవంతుని వర్ణన అనగానే ఫస్ట్ ఆ ఘనశ్యామంతో ఆయన యొక్క శరీర వర్ణంతో మొదలు పెడతాం అనమాట. అంత కాంతివంతమైనటువంటి భగవంతుని గురించి చెప్తూ అది ఎంత ఆహ్లాదంగా ఉంటుందట. నల్లగా ఉంటే నలుపులో కూడా నలిపేమో అందం అనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే చాలా మందికి తెలుపు మీద చాలా వ్యామోహం ఉంటుంది. ఫెయిర్ అండ్ లవ్లీలు పూసి, ఇది పూసి, అది పూసి తెల్లగా పోవాలని. కానీ స్వామి ఆ మేఘశ్యామల రూపంలో ఉన్న ఎంతో అందంగా ఉంటారనమాట. దీంట్లో ఇంకేం చెప్పారంటే ఈ 45, 46 శ్లోకంలో సర్వ సౌందర్య సంగ్రహం అన్నారు. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటు భౌతిక ప్రపంచంలో కానీ అటు ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ ప్రతి సృష్టి భగవంతుడి ఎంతో సౌందర్యంగా ఉంటుంది. ఆ రెండు కలిపి సౌందర్య రాశులు పోసినా భగవంతుని అందానికి సరితూగబట్టి అంత అందంగా. అంటే భగవంతుడి క్రియేషన్ మనం ఎక్కడ కూడా వంకలు పెట్టలేము. అట్లా వెళ్తూ పార్కులో వెళ్ళండి. మా దగ్గర ఇప్పుడు ఈ సీజన్లో రకరకాల చెట్లు ఉంటాయి, పూల చెట్లు. ఆ పూల చెట్లలో ఆ రంగులు ఏమిటి, ఆ కాంబినేషన్స్ ఏమిటి, అసలు భగవంతుని సృష్టి ఎంత అందంగా ఉంటుంది. నెమలి తీసుకోండి, ఆ నెమలి పింఛల్లో ఉండే రంగులు
ఈ చిత్రకారుడు కూడా అట్లా ఊహించలేడు. భగవంతుడు మించిన ఆర్టిస్ట్ ఇంకోడు ఉండనమాట. ఆయన సౌందర్యము ఆయన సృష్టిలో కంటే కూడా ఇంకా సర్వాంగం సౌందర్యం కలిగి ఉంటారు అనమాట. దాన్ని సర్వ సౌందర్య సంగ్రహం అంటారు అనమాట. అంటే టోటల్ ఆ బ్యూటీ అంతా చూస్తే కూడా భగవంతుని అందానికి సాటి రాదనమాట. అందుకే మనకు రామాంజల వారు చెప్తారు కదా, ధనుర్దాస్కి నీకు అన్నిట్లో సుందరమైన చూపిస్తాను, భగవంతుడికి దాసోహం అంటావా అంటే అతను అట్లే అన్నాడు. ఎందుకంటే ఆ సౌందర్యం ముందు ఈ భౌతికమైన సౌందర్యాలన్నీ కూడా వెలవెలపోతాయి అన్నమాట. తర్వాత ఆయన ఎలా ఉన్నారు, 4 చతుర్భుజాలతో కలిసి ఉన్నారు. తర్వాత ఆ ముఖం కూడా ఎంతో ఆకర్షితంగా ఉంది అన్నమాట. తర్వాత ఆయన కళ్ళు పద్మ పత్రాలను పోలి ఉన్నాయట. తర్వాత ఆయన యొక్క కనుబొమ్మలు తీర్చిదిద్దినట్టు ఉండడము, నాసిగా చక్కగా ఎత్తుగా ప్రస్ఫుటంగా ఉంది. చక్కని పలువరస ఎత్తైన దీన్ని ఏమంటారు, పాలం, ఎత్తైన 4 హెడ్ అన్నారు కదా, ఎత్తైన పాలంతో ఉంటుంది. సుద్విజం సకపోలాస్యం, కపోలం అంటే ఇది 4 హెడ్. ఆ తర్వాత సుద్విజం పలుదంత అనమాట, దంతాలు. అండ్ సమకర్ణ విభూషణం, ఆ కళ్ళు కూడా చెవులు ఎలా ఉన్నాయంటే ఆ కరెక్ట్ గా, అంటే మరీ పెద్ద కాదు మరీ చిన్న కాదు, ఏనుగులాగా లేవు అట్లనే ఎలకలాగా లేవు, సరిగ్గా ఉండాల్సిన సైజులో ఉంటూ అవేంటంటే కర్ణాభరణాలతోటి అవి అలంకరించబడి ఉన్నాయి అనమాట. అటువంటి సుందర రూపు స్వామిని శివుడు చేసేస్తున్నాడు. ఇంతదాకా మనం 46 లో చాలా డీటెయిల్ గా చదువుకున్నాము. ఎందుకు రాధాకృష్ణ అర్చన కంటే మనం విష్ణు అర్చన ఎందుకు చేయాలి, ఇంకోటి లక్ష్మీనారాయణ అర్చన చేయడం ద్వారా ఇది వైదిక భక్తి ద్వారా అది భగవంతుడు దాన్ని పూజను గ్రహిస్తాడు అని చెప్పి ఈ భాగవత విధి పాటించే వాళ్లకు అర్చా విధి చేయాల్సిన వైదిక విధి చేయక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు భక్తిలో చాలా ఉన్నతులు అన్న విషయాన్ని కూడా శ్రీల ప్రభుపాదుల వారు చర్చించారు. ఈ చతుర్బాహువుల గురించి ఏం చెప్పారు అంటే, ఇందులో ఉండే ఆయుధాలు ఏంటంటే కొన్నిసార్లు దానవుల్ని దండించేటట్టున్న భక్తులకు ఆశ్రయాన్ని అభయాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఏ రకంగా అయితే శ్రీల ప్రభుపాద చాలా పర్కోట్లు చెప్తారు. పిల్లి యొక్క ఘోరమైన దంతాలు ఎలుకకి ఎంత మృత్యుభయాన్ని కలిగిస్తాయో, సాక్షాత్ యముని చూసినట్టు ఆ సంతానానికి అంత రక్షణ కలిగిస్తాయి అన్నమాట. ఈ రకంగా ఆయన యొక్క అందాన్ని చెప్తూ 47 అన్నిటికంటే ఈ సౌందర్యాలు అన్ని మాట్లాడిన అతి గొప్ప సౌందర్యం అంటే ఆయన హృదయ సౌందర్యం. ఎందుకయ్యా హృదయ సౌందర్యము అంటే, అంత గొప్పవాడైనప్పటికీ అంత కీర్తి గలవాడైనప్పటికీ కూడా ఆయన భక్తులకు ఆ కీర్తి రావాలనుకుంటాడు. దానికి ఉదాహరణ మనకి ఏం చెప్పారు నిన్న, హరే కృష్ణ మాతాజీ. భగవంతుడు తన భక్తులకు కీర్తి రావాలి అనుకుంటాడు. దానికి ఉదాహరణ నేను చెప్పుకున్నా. ఏంటది? రెండు సంఘటనలు మనకు ఆ విషయం గురించి చర్చించుకున్నాం. ఒకటి, ధర్మరాజు యుద్ధానంతరము ఆయన బాధపడుతుంటే భీష్ముడి ద్వారా ఆయనకు అన్ని నీతులు చెప్పించడం, అడ్మినిస్ట్రేషన్ గురించి, రాజనీతి గురించి, ఒక వ్యక్తిగా ఆయన ధర్మం గురించి, అవన్నీ అంపశయలో ఉన్న భీష్ముడిని ఎంచుకొని ఆయన ద్వారా చెప్పించారనమాట. అంటే అక్కడ భగవంతుడు అతన్ని ఎన్నుకున్నాడు, తన భక్తుడైనటువంటి భీష్ముని. అదే రకంగా అర్జునుడిని స్వామి ఒక్కొక్కసారి కన్ను మూసి కన్ను తెరిస్తే సర్వం నాశనం అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైతే యుద్ధం చేయను బాబోయ్ అంటున్నారో ఆయనకు ఓపిక భగవద్గీత చెప్పి మళ్ళా నీ కర్తవ్యాన్ని పాలన చెయ్యి అని చెప్పి అర్జునుడిని యుద్ధం చేసి ఆయన విజయుడయ్యేటట్టు ఆ కీర్తి ఆయనకు లభించేట్టు చేశారు అనమాట. అది భగవంతుని యొక్క గొప్ప హృదయ సౌందర్యం. సో అటువంటి భగవంతుడి గురించి ఇంకా ఏం చెప్పారు అంటే 47, 48 మాతాజీ మీరు మాట్లాడట్లేదు, నేనే మాట్లాడుతున్నా. ఆ ప్రశ్న చాలా ఎవరైనా చెప్తారనేసి నేను ఆన్ చేయలేదు మాతాజీ, ఎవరు చెప్పలేదు, సైలెంట్ గా ఉన్నారు. అందరికీ తెలుసు కానీ ఎవరు మాట్లాడట్లేదు. హరే కృష్ణ. జీవ్ జాగు. హరే కృష్ణ. సో 47, 48 శ్లోకాల్లో ప్రీతి ప్రసిత పాంగమలై, 1 సెకండ్,
ప్రీతి ప్రహసితాపాంగం అలకై రూపశోభితం లసత్ పంకజ కింజల్క రుకూలం మృష్టకుండలం స్ఫురత్ కిరీటాలయ హార నూపురమేఖలం శంఖ చక్ర గదా పద్మ మాలా మణ్యుత్తమధ్యమత్. హరే కృష్ణ. కలిసి చదువుతాను. ఒక్క ఈ 2 శ్లోకాలు కలిసినాయి. ఎస్ పద్మజ ఫస్ట్ చదువుతల్లి. హరే కృష్ణ. హరే ప్రీతి కృష్ణ. పాంగం అలకైరూపశోభితం లసత్ పంకజ కింజల్క రుకూలం మృష్టకుండలం. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా రెండు చదవండి నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. ప్రణాంసలు చదువు. స్ఫురత్ కిరీట వలయ హార నూపురమేకలం శంఖ చక్ర గదా పద్మ నూపుర శంఖ చక్ర గదాధర పద్మమాల చక్ర గదా పద్మమాల అట్లా చేసుకోండి. ఓకే మాతాజీ. శంఖ చక్ర గదా పద్మమాల మణ్యుత్తమర్తి మతు. ఓకే. హరే కృష్ణ. దాని ట్రాన్స్లేషన్ అనువాదం చదవండి. ఓకే. కరుణాపూర్ణమగు మందహాసము చేతను భక్తులపై సారించడి క్రిగంటి చూడుకుల చేతను భగవానుడు అనుపమాన సుందరుడై ఉన్నాడు. అతని నల్లని పురులు వంకరలు తిరిగి ఉన్నవి. గాలిలోనికి ఎగురుచున్న అతని వస్త్రములు కమలపు పొడి వలె గోచరించుచున్నవి. తేజోమయమగు కుండలములు, దేదీప్యమానమగు కిరీటము, కంకణములు, వనమాల, నూపురములు, మొలత్రాడు మరి ఇతర ఆభరణములన్నీయును శంఖ చక్ర గద పద్మములతో కలిసి అతని వక్షస్థలమున గల కౌస్తుభమనే సహజ శోభను ఇనుమడింపజేయుచున్నట్లుగా నున్నవి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సారీ. ఇక్కడ ఫస్ట్ లైన్ ఏమన్నారు? ప్రీతి ప్రహసితాపాంగం అంటే భగవంతుని యొక్క చూపులు, అంటే మందహాసంతో కూడుకున్న చూపులు ఏంటంటే భక్తుల పట్ల తనకుండే ప్రేమను అవి ప్రదర్శిస్తున్నాయి అన్నమాట. అలకత్ రూప శోభితం అంటే అసలే అందగాడు. పైనుంచి ఆయన యొక్క కురులు ఎలా ఉన్నాయంటే రింగులు ఉంగరాల జుట్టుతో కలిసి నల్లని కూర్చొని అన్నమాట. ఆ అందం, ఆ జుట్టుతోటి ఇంకా అందంగా ఉన్నాడు. ఇవి చూడంగానే మనకు ఫస్ట్ దామోదర అష్టకవి గుర్తుకొస్తుంది. ఆ చక్కటి వర్ణన. ఎక్కడ అవకాశం దొరికిన భక్తులు భగవంతుని యొక్క సుందర రూపాన్ని తలుచుకోకుండా, దాన్ని పొగడకుండా, మళ్ళీ మాట్లాడకుండా ఉండలేరు అనమాట. అంత సౌందర్య స్వామిది. తర్వాత లసత్ పంకజ కింజల్క, ఆయన యొక్క ఈ వస్త్రాలు ఎగురుతుంటే కింజల్క అంటే అవి పుప్పొడి రేణువులాగా, వాటిని గుర్తు తెచ్చాయట. ఎందుకు మాతాజీ ఆ వస్త్రాలకు పుప్పొడి రేణువుకు మధ్య సంబంధం ఏంటి చెప్పండి ఎవరైనా? హరే కృష్ణ. ఎస్ హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. కుప్పటికి పైన కుచ్చులాగా ఉంటాయి కదా మాతాజీ, అందుకే కృష్ణుని వెంట్రుకలు కూడా అలా ఉన్నాయని వర్ణించింది అనుకుంటా మాతాజీ. వెంట్రుకలు కాదు, ఇక్కడ వస్త్రాలు. అచ్చా. పసుపు పచ్చగా ఉంటుంది కదా మాతాజీ స్వామి. వెరీ గుడ్. అందుకని అలా వర్ణించారు. అవును, అది పచ్చగా ఉంటే మన పొడికి ఏంటి సంబంధం? పొప్పడి కూడా పచ్చగా ఉంటది కదా మాతాజీ. పొప్పడి అది ఆ పాయింట్ నాకు కావాలి అనమాట. అందుకని అదేంటంటే గాలికి ఎగురుతున్న పుప్పొడి ఉంటుంది కదా, ఆ వస్త్రాలు అట్లా కదులుతుంటే ఆ కమల పుప్పొడి లాగా అనిపించిందట. పుప్పొడి అంటే నాకు గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఈ టెక్సాస్ లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకమైన పుప్పొడి విపరీతంగా వస్తుంది. దాంతో జనాలకు చాలా ఎలర్జీస్ వస్తాయి. నాకు తెలియకపోయేది. బయట చూస్తే ఏంటి అంత పచ్చగా ఉంది ఏంటి అంటే, తర్వాత మా పాప చెప్పింది, అమ్మ ఇవంతా పోలెన్స్ అని. అవి గాలి ద్వారా ఎక్కడి నుంచో మోసుకొని వచ్చి వాటితోటి సెదార్ అంటారు, ఇంకేదో అంటారు, పైన అంటారు.
ఆ పుప్పొడి రేణు గాలిలో బాగా ఉండి తద్వారా వాళ్ళకు ఎలర్జీస్ వస్తుంటాయి అనమాట. ఇక్కడ చాలా మందికి భగవంతుని చాలా మంది ఉమ్, కండెర్రగా అయితే మాతాజీ, కండెర్రగా అయితే జలుబు చేస్తుంది, పోలిన్ అంటే పోలిన్ రకరకాల పోలిన్ అంటారు. ఎలర్జీస్ రకరకాల ఎలర్జీస్ వస్తుంటాయి. అతని యొక్క వస్త్రం గాల్లో ఎగురుతుంటే అది పుప్పొడి రేణులాగా గోచరించింది అని చెప్తున్నారు. తర్వాత ఆయన యొక్క అలంకారాల గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. కుండలాలు చెప్తున్నారు, కిరీటం చెప్తున్నారు, కంకణాలు, వనమాల, నూపుర. అతను ధరించిన ఏవేవైతే ఆభరణాలు ధరించారో అవన్నీ కలిసిన ఉమ్మడిగా మళ్ళా స్వామి 4 భుజాల్లో ధరించినటువంటి శంఖ చక్ర గదా పద్మాలతో కలిసి ఇవన్నీ కలిసి స్వామి హృదయం మీద ఉన్నటువంటి కౌస్తుభమణి యొక్క శోభను, కాంతిని ఇంకా పెంచేటట్టుగా ఉన్నాయి. అంటే ఒకదానికొకటి కాంప్లిమెంటింగ్ అంటారు. అంటే ప్రతిదీ ఒకదానికొకటి సహకరిస్తూ స్వామి సౌందర్యం పెరిగేటట్టుగా సహపడ్డాయి. కానీ మన ఆచార్యులు ఏం చెప్తారంటే, స్వామి ఇప్పుడు మనకు అందంగా కనపడాలంటే అలంకరణ అవసరం, నగలు అవసరం. కానీ భగవంతుడికి ఈ నగలు ఇవన్నీ ఏంటంటే స్వామి శరీరాన్ని చేరినందుకు వాటికి శోభ ఇనుమడిస్తుందట. అదనమాట చెప్తూ ఇంకా ఈ భాష్యంలో శిలా ప్రభుపాదులు వారు ఏమన్నారంటే, ఆ మందహాసము చెప్పారు కదా భక్తులకు ఇస్తారని, ముఖ్యంగా ఇక్కడ గోపీల గురించి అని చెప్పారనమాట. దేవదేవుడు గోపికలతో కావించిన లీలలకు సంగతమైంది. ఆయన ఓరు చూపులతో నవ్వుతూ ఉండేవారు, వాళ్ళ పట్ల ఆయన యొక్క ఇష్టాన్ని వ్యక్తపరుస్తుండేవాళ్ళు అనమాట. అందుకని ఆ గోపీజన హృదయాల్లో మధుర రసభావన వృద్ధి కావించేటట్టుగా అతను ఆ రకంగా నవ్వేవారు, సరసంగా ఉండేది అని చెప్పారు అనమాట. ఈ రకంగా అన్ని వివరిస్తూ మరి కృష్ణుడికి శంఖం చక్రం గదా పద్మం ఏం లేవు కదా మాతాజీ, ఆయన చేతిలో వేణువే ఉన్నాయని అనుకోవచ్చు. ఇక్కడ శిలాప్రభుపాద దానికి కూడా జస్టిఫికేషన్ ఇచ్చారు. కొన్నిసార్లు అవి ధరించుండొచ్చు, లేకుంటే కొన్నిసార్లు ఆ చిహ్నాలు దేహం మీద ఉండొచ్చు. హస్త సాముద్రిక శాస్త్రం బట్టి ఏంటి, గొప్ప వ్యక్తుల ఒక పాదాలలోనూ చేతుల్లోనూ ఆయా ఆయుధాలు ఆ చిహ్నాలు కనపడతాయి. మనం కృష్ణుని చూసాము, రాధారాణిని చూసాము, చైతన్య మహాప్రభు చూసాం. అంటే వాళ్ళ సాధారణ వాళ్ళు కాదనమాట, వాడు మహానుభావులు. అందుకని వీళ్ళు మామూలు వాళ్ళు కాదు తెలుసుకునేటట్టు ఈ అష్ట సాముద్రికంలో వాళ్ళ చేతుల మీదనో వాళ్ళ పాదాల మీదనో ఆ చిహ్నాలు మనకు గోచరిస్తాయన్నమాట. ఇట్లా ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళు దేవుడు. ఎవరు పడితే వాళ్ళు నేను భగవాను అంటే భగవానుడు మనం గుడ్డిగా నమ్మి వాళ్ళను దాసం అనకుండా ఈ చిహ్నాలు ఏమన్నా ఉన్నాయా, మన పూర్వీకులు చెప్పినటువంటి చిహ్నాలు ఏదైనా ఒకటన్నా ఉందా అని క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట. 49వ శ్లోకంలో ఇప్పుడు భుజ సౌందర్యం గురించి చెప్తున్నారనమాట. సింహ స్కంద ద్విషో బిభ్రత్ సౌభగ గ్రీవ కౌస్తుభం శ్రియానపాయిన్య క్షిప్తనికా శాశ్మోరసోల్లసత్. చదవండి అమ్మా, కనుకోనమాట చదవండి, మళ్ళీ వెళ్ళిపోతారు. చదవండి. సింహస్కందద్విషోభిభ్రత్ సౌభగ గ్రీవ కౌస్తుభం శ్రియానపాయిన్యా క్షిప్తనికషాస్మోరసోల్లసత్. భగవానుని స్కందములు సింహస్కందములను పోలియుండును. ఆ స్కందముల మీదుగా పూమాలలు, హారములు, వంకరలు తిరిగిన కేశములు వేళ్లాడుచు మిగుల మెరుగుచుండును. ఇవేగాక కౌస్తుభమణి శోభ కూడా దర్శనీయమై ఉన్నది. లక్ష్మీదేవి చిహ్నములైన శ్రీవత్స రేఖలు ఆ దేవదేవుని నల్లని వక్షస్థనం పైనున్నవి. ఆ రేఖల తేజము ఒరిపిడి రాయి పైనున్న బంగారపు రేఖల సౌందర్యమును అతిశయించుచున్నది. నిస్సందేహముగా అట్టి సౌందర్యము ఒరిపిడి రాయిని తిరస్కరించుచున్నది. హరే కృష్ణ మాతాజీ. అదే ఇవి చదువుతున్నప్పుడు మీరు ఒక్కసారి భగవంతుని ఆ సుందర రూపాన్ని కంటి ముందు పిక్చరైజ్ చేసుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే భగవంతుని యొక్క వక్షస్థలం గురించి, భుజ సౌందర్యం గురించి మాట్లాడుతున్నారు. ఆయన భుజాలు సింహ భుజాల్లాగా ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే ఎంత టీవీగా ఉంటుంది కదా సింహము, ఆ రకంగా ఇక్కడ భగవంతుడి భుజాలు, స్కందాలు అవి చాలా సింహ స్కందాలతో పోలి ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఆ భుజాలు ఇంకా ఖాళీగా లేవు, వాటి మీద పూమాలలు ఉన్నాయి, హారాలు ఉన్నాయి. తర్వాత వీటి రెండిటి తోడు
అవి వేలాడుతున్నటువంటి నల్లటి కురులు, ఉంగరాలు తిరిగినటువంటి ఆ కురులు, వీటన్నిటి కారణంగా ఏంటి అంటే అది ఇంకా మెరుస్తుందట. భుజాలు అంతా మెరుస్తున్నాయి. ఎంత సౌందర్యంగా ఉంది అంటే దాని రిఫ్లెక్షన్, ఆ బ్యూటీ వల్ల భుజాలు మెరుస్తున్నాయి అని చెప్తున్నారు అనమాట. ఆయన ఎన్నో ఆభరణాలు వేసుకుంటా అని చెప్పాం కదా, ఆభరణాల కాంతి ఆ భుజాల మీద రిఫ్లెక్ట్, అంటే దాన్ని ఏమంటారు రిఫ్లెక్ట్ తెలుగులో? నీడ మాది ప్రతిబింబించడం. ప్రతిబింబిస్తున్నాయి. ఇవన్నీ చూసి ఎంతో మనోహరంగా ఉందన్నమాట. తర్వాత ఆల్రెడీ మనం లాస్ట్ శ్లోకాలు కూడా చదువుకున్నాం. కౌస్తుభమణి, కౌస్తుభమణి శోభ కూడా ఇంకా అందరు చూడదగ్గట్టుగా దర్శనీయంగా ఉంది అని. ఇవే కాదు, స్వామి గారి వక్షస్థలం మీద నివసించే తల్లి చిహ్నాలు, ఆ శ్రీవత్సరేఖలు మనము థర్డ్ క్యాంటలో ముందులో కూడా చదువుకున్నాం. వైకుంఠ వాసులందరూ చతుర్భుజాలు కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్లకు స్వామికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే కౌస్తుభమణి ఉండదు, శ్రీవత్సరేఖలు ఉండవు. ఆ శ్రీవత్సరేఖలు ఎలా ఉన్నాయి, ఎంత చక్కటి పోలిక చెప్పారంటే భగవంతుడి శరీరం ఏమో నలుపు, అమేఘ శ్యామ రూపం. దాని మీద ఉన్న ఈ రేఖలు ఎలా ఉన్నాయి అంటే, మనం కంసాల తన దగ్గర వెళ్ళి బంగారం యొక్క నాణ్యత తెలుసుకోమంటే అతను ఏం చేస్తాడు, ఒరిపిడి రాయి తీసుకొని దాని మీద గీతలు పెడతాడు. ఎంత బంగారం, ఎంత స్వచ్ఛమైంది, అది ఎంత కల్తీ అయింది, రాగి ఎంత కలిసింది, అవన్నీ చెప్పగలుగుతాడు అతను. ఆ రకంగా నల్లటి రాయి మీద కనుక బంగారం గీస్తే ఎలా కనిపిస్తుందో, ఎంత సుందరంగా కనిపిస్తుందో, అదే రకంగా అమ్మవారు కూర్చున్నటువంటి ఆ స్థలం యొక్క రేఖలు భగవంతుని వక్షస్థలం మీద ఎంతో అందంగా ఆయన సౌందర్యం ఇంకా ఇనుమడించేటట్టుగా ఉందట. 49వ శ్లోకం అయిపోయింది. 50వ శ్లోకం. దీంట్లో 50 శ్లోకాలు ఏంటంటే స్వామి యొక్క నాభి సౌందర్యము, ఆయన యొక్క పొట్టనేమంటారు, అతని యొక్క ఉదర సౌందర్యాన్ని చెప్తున్నారు. కొన్నిసార్లు కరెక్ట్ అంటే రైట్ వర్డ్ కూడా బొజ్జ పొట్ట అవన్నీ కంటే ఉదరం అది కరెక్ట్ అనమాట. పూరారేచక సంవిఘ్న బలివల్గుదలోదరం ప్రతి సంక్రామయద్విశ్వం నాభ్యావర్తగభీరయ. హరే కృష్ణ. మాతాజీని ఆపాను. వన్ సెకండ్ సరోజ మాతాజీ ఇంకెవరో చదువుతా ఉన్నారు. ఎవరండి? మీరు కాదు, ఇంకెవరో చదువుతా ఉన్నారు. నేనే చదువుతాను మాతాజీ. ఓకే, చదవండి సరోజన మాతాజీ. అవి అన్ని క్లాష్ అయ్యేటప్పటికి. పూరారేచక సంవిఘ్న బలివల్గుదలోదరం ప్రతి సంక్రామయాదిశ్వం నాభ్యావార్ధ గభీరయ. వార్త కాదు మాతాజీ, వర్త. నాభ్యావర్ధ గభీరయ. థ్యాంక్ యూ. తాత్పర్యం: భగవానుని ఉదరము 3 ముడతలు కలిగి అతి సుందరముగా నుండును. గుండ్రముగా నుండి అది అశ్వత్థ వృక్షమును పోలి ఉండును. అతడు శ్వాసించినప్పుడు ఆ ముడతల చలనము అతి శోభాయమానంగా కనపట్టును. అతని నాభి ఎంత లోతుగా నున్నదనగా సమస్త విశ్వము దాని నుండి ఉద్భవించి తిరిగి దాని అందే ప్రవేశింప కోరినట్లు గోచరించును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ మనకు ఉదర సౌందర్యం అశ్వత్థ వృక్ష పత్రమును పోలి, వృక్షాలు పోలి కాదు, వృక్ష పత్రమును పోలి, అశ్వత్థ వృక్ష పత్రమును పోలి. సరోజ మాతాజీ విన్నారా? కంకోల్ మాత చెప్పింది అశ్వత్థ వృక్ష పత్రము. హరే మూర్తలు తిరిగి అశ్వత్థ వృక్ష పత్రములు. నేనేం చదివాను మాతాజీ? వృక్షం అని చదివారు. ఇక్కడ పత్రములు చదవలేదా మాతాజీ? నేను ఎంత శ్రద్ధగా నేను చదువుతున్నా, చూస్తున్నా అంటే మీరు చదివి నేను వినలేదు, మాతాజీ పట్టుకున్నారు. ఎనీవేస్, సో ఆయన ఉదరం మీద 3 మడతలు ఉంటాయట. ఈ అంత సుందరంగా ఉంటుంది ఆయన ఉదరం అని చెప్పుకుంటూ, అది అశ్వత్థ వృక్ష పత్రం పోలి ఉంటుంది. అశ్వత్థ వృక్ష పత్రం అంటే, అశ్వత్థ వృక్షం అంటే ఇది రావి చెట్టు మాతాజీ. రావి చెట్టు. అక్కడ ఎందుకు చెప్పారు అక్కడ ఆ పదం? ఫ్లాట్ గా అంటే బొజ్జ లేదు, చాలా చక్కగా ఆరోగ్యవంతంగా ఉంది, ఫ్లాట్ గా ఉందన్నమాట ఆయన వృక్షం. ఇంకటి గుండ్రంగా ఉంది అని చెప్పారు. చక్కటి ఆకారంతో అశ్వత్థ వృక్షం లాగా ఆయన ఉదరం ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే స్వామి
పూరక రేచక అని చెప్పారు కదా, అంటే గాలి తీసుకోవడం, గాలి విడిచడం, ఆ శ్వాస నిశ్వాసలతోటి ఆ ఉదరంలో ఉండే ఆ ముడతలు కదులుతుంటే చాలా శోభామానంగా ఉంది అని చెప్తున్నారు అన్నమాట. అది చెప్పుకుంటూ నాభి గురించి చెప్తున్నారు. నాభి ఏంటి అంటే చాలా లోతుగా ఉంటుందట. లోతుగా ఉండి ఏ నాభి నుంచి అయితే ఈ విశ్వం జనించిందో, నాభి ద్వారా బ్రహ్మ ద్వారా విశ్వ రచన జరిగింది కదా, ఆ ఆ విశ్వం స్వామి సౌందర్యాన్ని చూసి మళ్ళా నాభిలోకి వెళ్ళిపోయిందట. మనకి తెలుసు కదా, భగవంతుని యొక్క ఉదరం నుంచే సృష్టి జరుగుతుంది, మళ్ళీ సృష్టి చివరిలో ప్రళయాంతరం మళ్ళా అంత భగవంతుని యొక్క ఉదరంలోకి వెళ్ళిపోతుందని. దాన్ని ఇక్కడ అన్వయించుకుంటూ ఎంత చక్కగా వర్ణించారు అంటే, ఆ సౌందర్యాన్ని చూసేట మొత్తం ఈ విశ్వాలు దాంట్లోకే వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. చెప్తూ శిలా ప్రభుపాద ఏం చెప్పారు అంటే, ఈ రకంగా శివుడి వర్ణన చేశారు కదా, వర్ణించిన ఈ భగవంతుని యొక్క సుందరమైనటువంటి దర్శనము నిరాకారులు వాళ్ళు ఎప్పుడు ఎంజాయ్ చేయలేరు. ఎందుకు అంటే వాళ్ళు భగవంతుడికి ఒక ఆకారం ఉందని కానీ, ఆ ఆకారంలో ఇంత అతిశయించిన సుందరత ఉందని కానీ వాళ్ళు గ్రహించుకోలేరనమాట. ఎవరైతే నిరాకార వాదనలు ఉంటారో వాళ్లకు ఆరాధ్య దేవతడైనటువంటి శివుడు స్వయంగా ఆయన ఈ భగవంతుని యొక్క సౌందర్యం గురించి చెప్పారనమాట. ఆయన ఎప్పుడు భగవంతుడు ఎంత గొప్ప పురుషుడు అంటే, ఆయన బ్రహ్మ రుద్రాదులతో ఎప్పుడూ ప్రార్థింపబడతాడట. అందుకని భగవంతుడిని ఏమంటారు అనంటే శివ విరించి నుద్దం. శివ అంటే శివుడు, విరించి అంటే బ్రహ్మ. వాళ్ళిద్దరితోటి కూడా అతను స్తుతింపబడ్డవాడు అని భాగవతంలో 11వ స్కందం 5వ అధ్యాయం 33వ శ్లోకంలో ఉంది. ఎవరి దగ్గరైనా 11th canto రెడీగా ఉంటే తెలుగు బుక్ తీసుకోండి. 11వ స్కందం 5వ అధ్యాయం 33వ శ్లోకం. ధ్యేయం సదా పరిభవగ్నం అభీష్టదోహం తీర్థాస్పదం శివ విరంచి నృతం శరణ్యం నృత్యార్తిహం ప్రణతపాల భవాబ్ధిపోతం వందే మహాపురుషతే చరణారవిందం. నా దగ్గర తెలుగు తెలియదు, అందుకని ఎవరైనా తెలుగు బుక్ ఉంటే ఒకసారి మీనింగ్ చదవండి. సార్ చెప్పరా నంబరు? 11వ అధ్యాయం 11వ స్కందం 5వ అధ్యాయం 33వ శ్లోకం. తెలుగు బుక్ అన్నారు కదా, తెలుగులో మీనింగ్ చదవాలండి. ఓకే. ఐదో అధ్యాయం అండి, 5వ అధ్యాయం 33వ శ్లోకము. అవును. ఎంత పర్పట్ ఉందో దీని భాష. 4 పేజీల భాష చదవమంటారా మాతాజీ? సదా పరిభగ్నం అభీష్టదోహం తీర్థాస్పదం శివ విరించి నుతం శరణ్యం పృచ్ఛార్తిహం ప్రణతపాల భవాబ్ధిపోతం వందే మహాపురుషతే చరణారవిందం. ఓ దేవదేవ, నీవు మహాపురుషుడవు. ఏకైక నిత్య ధ్యాన లక్ష్యమగు నీ పాదపద్మములనే నేను పూజింతును. ఆ పాదములు లౌకిక జీవన పరాభవ స్థితులను నశింపచేయుచు విశుద్ధ భగవత్ ప్రేమ ప్రాప్తి అనేది ఆత్మ యొక్క మహాభీష్టమును యథేష్టముగా వసగలవు. దేవా, నీ పాదపద్మములు సకల తీర్థస్థానములకు భక్తి యోగమున నిలిచెడి సకల సాధు మహాత్ములకు ఆశ్రయమై ఉన్నవి. అవి శివబ్రహ్మాది శక్తిమంతులకు దేవతలచే పూజింపబడినట్టివి. ప్రభు, పరమ కరుణామయుడవైన నీవు ఆదరముతో నీకు నమస్కరించు వారెల్లరూ రక్షించదవు. ఆ విధముగా నీవు నీ సేవకుల సమస్త దుఃఖములను కరుణతో తొలగించదవు. దేవా, సారాంశమేమనగా వాస్తవమునకు నీ పాదపద్మములే భవసాగరమును దాటుటకు తగిన నావై ఉన్నవి కనుక బ్రహ్మరుద్రులను నీ పాదపద్మములను ఆశ్రయింతురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యాక్చువల్గా ఈ శ్లోకము మళ్ళీ మనకు 52వ శ్లోకం కూడా అన్వయించుకోవచ్చు. 52వ శ్లోకంలో శివుడు ఇంకా భగవంతుని యొక్క పాదాల గురించి వర్ణించడం మొదలు పెడతారు.
కానీ ఇక్కడ ఈ పాటలో చూసుకుంటే ఏంటంటే భగవంతుడు సకారుడు, తర్వాత బ్రహ్మ రుద్రాదులతో ఎప్పుడూ అర్చించబడేవాడు, అందుకని ఆయన శివ విరించితం అంటారు అన్నది అన్వయించుకోవచ్చు. సో మాతాజీ చదివి ఒకసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ శ్లోకాల్లో మళ్ళా చదవబోతున్నాం. 51 శ్లోక. శ్యామ శ్రోణి అధిరోచిష్ణు తుకూల స్వర్ణ మేఖలం సమచార్వంగ్రిజం గోరు నిమ్న జాను సుదర్శనం. ఎస్ నాగచంద్రిక మాతాజీ చదవండి అమ్మా. 1 సెకండ్. నాగచంద్రిక మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. రామశ్రోణ్యతి రోచిష్ణు దుకూల స్వర్ణ మేఖలం సమాచార్. ఎలా చదవాలి మాతాజీ? సమచార్వంగ్రిజం చార్వంగ్రి జంగోరు నిమ్న జాను సుదర్శనం. హరే కృష్ణ. దేవదేవుని కటి ప్రదేశము శ్యామల వర్ణముతో ఒప్పారుచు పీతవసముతోనూ స్వర్ణ మేఖలముతోనూ కప్పబడి ఉన్నది. అతని సమాన పాద పద్మములు, పిక్కలు, ఊరువులు, జానువులు అసాధారణ సౌందర్యముతోనున్నవి. నిస్సందేహముగా దేవదేవుని సమస్త దేహము బహు సుందరముగా గోచరించును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరే కృష్ణ మాతాజీ. వచ్చేది శ్లోకం తప్పకుండా నేను చదువుతాను మాతాజీ. అది కాదు, నేను మీకు ఎందుకు ఇవ్వలేదంటే స్టార్టింగ్ మీరు చేసింది కాబట్టి మిగతా ఎవరికైనా ఇవ్వాలని. నాకు 3 రోజులు అట్లా అవుతుంది మాతాజీ. 3 రోజులు చేయాలంటే 4 రోజులు. ఓకే ఓకే సరే. ఇక్కడ ఏంటంటే మనం ఈ వర్ణన బట్టి చూస్తే భగవంతుడి నవ్వు, భగవంతుడి దేహ కాంతి, ఆయన చతుర్భుజాలు, పలు వరుస చెవులు, కళ్ళు అవన్నీ మాట్లాడుతూ అప్పర్ బాడీ నుంచి ఆయన స్లోగా కింద దిగుతున్నారు. ఉదరమైంది, నాభి అయింది, ఇప్పుడు కటిభాగం గురించి చెప్తున్నారు అనమాట. ఆ కటిభాగము అంతే కదా, ఒళ్ళంతా ఒక రకంగా పైన నల్లగా కింద తెల్లగా ఉండదు కదా, మొత్తం శ్యామల వర్ణంతో ఉంటూ ఆ కటిభాగాన్ని ఈ పీత వస్త్రాలతోటి, తర్వాత స్వర్ణమేకనం ఆ వడ్డాణాలతోటి అనమాట, బంగారు నగలతోటి కప్పబడి ఉంటుంది అని చెప్పుకుంటూ ఆయన పాదపద్మాలు, పిక్కలు, ఊరులు ఇదంతా లోవర్ బాడీ గురించి మాట్లాడతారు. జానువులు ఇవన్నీ కూడా చాలా సౌందర్యంతో కూడిన అసాధారణ సౌందర్యము అని చెప్తూ ఓవరాల్ గా చూసుకుంటే ఆన్ ద హోల్ భగవంతుడు మొత్తం మీద కూడా చాలా సుందరంగా ఉన్నారు. సమస్త దేహం ఈ పార్ట్ అని విడివిడిగా చూసినా అది సుందరంగానే ఉంది, అన్ని కలిపి చూస్తే కూడా అది బహు సుందరంగా గోచరిస్తుంది అని చెప్పారనమాట. ఇందులో భాషలు ఎక్కువ చిన్నగా ఉన్నాయి. దీంట్లో ఏం చెప్పారంటే ముందు ఈ 12 మంది మహాజనుల గురించి గుర్తు చేసుకుని వీళ్ళందరూ ఎందుకు మహాజనులు అయ్యారంటే భగవంతుని ఏ రకంగా పూజించాలో, ఏ రకంగా ఆయన్ని అర్చించాలో, ఆయన్నే స్మరించాలో వాళ్ళు మనకు ఆదర్శప్రాయంగా ఉన్నారనమాట. అటువంటి వాళ్ళలో ఈ శివుడు ఒకతడు కదా, 12 మంది. దాంట్లో ఏంటంటే ఈ శివుని ఎవరైతే అనుసరిస్తారో, శివారాధకులు ఉంటారో, వాడిని ఇంతకుముందు చెప్పినట్టు మనం నిరాకారవాదులు అనమాట. కానీ ఇక్కడ శివుడు ఆయన భగవంతుని యొక్క సచ్చితానంద విగ్రహం గురించి చెప్తూ అది ఎంత కరుణతోటి వర్ణిస్తున్నారంటే, కాబట్టి ఎవరైతే స్వామికి ఆకారం లేదనుకుంటారో అటువంటి నిరాకారవాదులు కూడా ఈ స్వామి యొక్క సుందర విగ్రహం గురించి తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకు తెలుసుకోవాలంటే భగవంతుడు అనేవాడికి ఒక రూపమే ఉండక్కర్లేదు, మన ఒక రూపంతో అతని శక్తిని బంధించక్కలేదు అనుకునే వాళ్లకు, ఈ భగవంతుని రూపరహితుడు అనుకునే వాళ్ళకి ఎంత పొరపాటు, ఆ వాదన సరైనది కాదు అని శిలా ప్రభుపాద చెప్తున్నారు. ఇంత చక్కటి రూపం ఉండి ఇంత సౌందర్యవంతుడైన స్వామికి నిరాకారం ఎందుకు అనుకోవాలి మనం? సరే, ఆ భావన కూడా నేను తప్పు అని భగవంతుడు అనలేదు, కానీ భగవంతుని సకారంగా మనం ఊహించుకొని భావించి ఆయనకి సేవ చేస్తే అది పర్సనల్ గా మనకు ఎంత సులభం అవుతుందో భక్తిలో ముందుకు సాగడం. ఏదన్నా అంతే కదా,
ఇప్పుడు నేను నా 2 రోజులు 3 రోజులు కెమెరా ఆఫ్ చేసేసి మాట్లాడను అనుకోండి, మీరేమంటారు? మాతాజీ కెమెరా ఆన్ చేయండి మాతాజీ, మాకు ఎట్లా ఉంది అంటారు. అంటే మామూలు నేనే కెమెరా లేకుండా మాట్లాడుతుంటే అట్లా ఫీల్ అవుతుంటే, మరి భగవంతుడు, అంత శక్తివంతుడైన భగవంతుడికి ఆకారం లేదని మనం ఒక శూన్యంగా ఊహించుకొని పూజిస్తే అది కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. ముఖ్యంగా ఈ భక్తి అంటే ఏంటి? ఈ నవవిధ భక్తులు, ఆ రకమైన నవవిధ భక్తులతోటి భగవంతుడితో సంబంధం పెంచుకోవాలంటే అది సకార రూపంలోనే, ఈ సుందర రూపంలో మనకు అది వీలవుతుంది. 52వ శ్లోకం నాగమణి మాత చెప్తారు. హరే కృష్ణ. పదా శరత్పద్మ పలాశరోచిష నఖజుభిర్నోంతరగం విధున్వత ప్రదర్శయ స్వీయమపాస్త సాధ్వసం పదం గురో మార్గ గురుస్తమోజుషాం. చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పద్మ పలాశరోచిషా నఖద్యుభిర్నోంతరగం విధున్వత ప్రదర్శయ స్వీయమపాస్త సాత్వసం పదం గురో మార్గ గురోస్తమోజుషాం. మాతాజీ కొంచెం స్క్రోల్ చేయండి. దామోదరి మీనింగ్ చూపించాలి. దేవా, మీ చరణములు శరత్కాల పద్మదళములను బోలి బహు సుందరముగా గోచరించును. నీ చరణ కమలముల నఖాంతి బద్ధ జీవుని హృదయం అందలి అంధకారమును శీఘ్రమే తొలగించి వేయును. హే ప్రభు, భక్త హృదయం నుండి సమస్త అంధకారమును తొలగించి వేసడి అట్టి నీ రూపమునే దయతో నాకు చూపుము. నీవే ఎల్లరకు పరమ గురుడవు కనుక అజ్ఞానాంతకారము చే కప్పబడిన బద్ధ జీవులందరూ నీ వంటి గురువు ద్వారా జ్ఞానవంతులగుదురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. ఇందులో మనం ఒకటి గమనించవచ్చు. ఇంతకుముందు ఇదివరకు చాలాసార్లు చెప్పినాం, సామాన్యంగా భక్తుడు భగవంతుని ఏ రకంగా దర్శించుకోవాలి? పాదాల దగ్గర పాదముల నుంచి పైకి, ఫస్ట్ పాదాల నుంచి పైదా. పర్ఫెక్ట్. పాదాల నుంచి క్రమక్రమంగా మనము ముఖం వైపు దృష్టి సారించాలి. కానీ నారదుల వారు, తర్వాత శివుడు కూడా చూస్తే వాళ్ళు ముఖం నుంచి మొదలుపెట్టారు. ప్రసాదాభిముఖం శశ్వతు అని నారదులు మొదలు పెట్టారు. ఈయన కూడా స్టార్టింగ్ లోపలే ఈ నీ దేహకాంతి ఇది, నీ ముఖం ఇలా ఉంది అనుకుంటూ పైనుంచి మెల్లగా అన్ని దేహ అవయవాలు వర్ణించుకుంటూ పాదాల నుంచి పట్టుకున్నారు అన్నమాట. అది ఈ విశేషత అన్నమాట. రుద్రగీతంలో కూడా ఆ స్పెషాలిటీ ఏంటంటే, భగవంతుని శివుడు ఆయన్ని భగవంతుని కీర్తిస్తున్నప్పుడు ఆఖరికి పాదాల దగ్గరికి వచ్చి పాదాన్ని ఆశ్రయించారనమాట. దీని గురించి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భక్తులు, యోగులు ఎవ్వరు చేసినా వాళ్ళ మెయిన్ వాళ్ళ గోల్, వాళ్ళ గమ్యం ఏంటంటే భగవంతుని పాద పద్మాన్ని ఆశ్రయించడం. కాబట్టి ఈ పాదాలని గురించి మనం తెలుసుకుందాం. ఏమని రాశారు ఇక్కడ? శివుడు ఏమంటున్నారంటే, నీ పాదాలు ఎలా ఉన్నాయి అంటే శరత్కాల పద్మదళాలను, చల్లగా అన్నమాట, అవి చాలా ప్రీతికరంగా ఉన్నాయి, సుందరంగా గోచరిస్తున్నాయి అన్నారు. తర్వాత నీ చరణ కమలాల నఖ కాంతి, భగవంతుని యొక్క ఆ పాద కమలాలకు ఉండే ఆ గోటి కాంతి ఉంది కదా, అదట బద్ధజీవుడు అంటే మన లాంటి వాడి మన హృదయంలో ఉన్న అజ్ఞానము అనే అంధకారాన్ని వెంటనే తొలగించేసినట్టు. ఓం అజ్ఞాన తిమిరందస్య జ్ఞానంజనాశలాకయ చక్షురుమితమైన తస్మై శ్రీ గురువే నమః. ఆ అజ్ఞానం అనే అంధకారం మనలో ఉంది. కాబట్టి ఎప్పుడైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే ఆయన పాదాలను ఆశ్రయిస్తామో, ఆ పాదాల కాంతి వల్ల మనలో ఉండే అజ్ఞానం అనే అంధకారం పటాపంచలవుతుంది అనమాట. చెప్పుకుంటూ, హే ప్రభు, భక్తుని హృదయం నుండి సమస్త అంధకారం తొలగించే వేసేటట్టు నీ రూపం చే. మన వంటి వాళ్ళే కాదు, భక్తులకు కూడా వాళ్ళలో ఎక్కడో ఉన్నటువంటి అంధకారాన్ని కూడా ఆయన తొలగించేయగలరు. అటువంటి రూపాన్ని నాకు దయతో చూపి అంటున్నారు అనమాట. ఎందుకు అంటే, నువ్వే అందరికీ పరమ గురుడవు
కృష్ణం వందే జగద్గురు. మరి అందువల్ల అజ్ఞానాంధకారంతో కప్పబడిన బద్ధ జీవులందరూ నీ వంటి గురువు ద్వారా జ్ఞానవంతులగుతురు. మనకు జ్ఞానం కలగాలి అంటే అది భగవంతుని మీద ఆశ్రయించాలి, భగవంతుని యొక్క ప్రతినిధులైన వాళ్ళ మీద ఆశ్రయించాలి. అప్పుడే మనలో ఈ అజ్ఞానం అనే అంధకారం నశించి జ్ఞానం వస్తుంది అనమాట. దీని గురించి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో, అదొక్కటి భాష్యం కొంచెం చక్కగా చూద్దాం, ఎందుకంటే పెద్దది, పాద పద్మాలు కాబట్టి ఇంపార్టెంట్. శివుడు భగవాను దేహాంగమును ప్రామాణికంగా వర్ణించాడు. ఇప్పుడు అతను భగవత్ చరణారవిందాన్ని చూడబోతున్నాడు. భగవంతుని పాదాన్ని దర్శించుకోవాలని అతను ఉత్సాహం చూస్తున్నాడు అనమాట. అయితే భక్తుడు భగవాన్ దివ్య రూపమును చూడగోరినప్పుడు మనం ఏం చేస్తాం, ముందు పాద పద్మాలను చూసుకుంటూ ఆ రూపాన్ని ధ్యానించుకుంటూ మెల్లగా భగవంతుని యొక్క ముఖార విందుకు వెళ్తాం. దీనికి మనకు సూచన కూడా ఏదంటే శ్రీమద్ భాగవతాన్ని ఎలా చదవాలి, మొదటి 2 స్కందాలు ఆయన యొక్క పాదాలు అని చెప్పి అట్లా చెప్పుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి దశమ స్కందము ఆయన ముఖం అని చెప్పి 11 పాలమని 12 శిరస్సు అని చెప్తారు కదా. కాబట్టి మన ఫస్ట్ పాద పద్మాలనే ఆశ్రయించాలి భక్తులు అని చెప్తున్నారు అనమాట. శివుడు కూడా ఇక్కడ చివరికి ఆ పాద పద్మాలని చూడాలన్న కోరికనే ప్రకటింపజేస్తున్నాడు అనమాట. సో ఫస్ట్ మనకు ఆచార్యులు చెప్పినట్టు భగవద్భక్తిలో మనం ముందుకు వెళ్ళాలి అంటే మొదటి 2 స్కందాలను చదువుకుంటూ మెల్లగా శ్రద్ధగా అధ్యయనం చేస్తూ ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే మనకు భగవంతుని పట్ల సరైన అవగాహన ఏర్పడదు. ఇన్ని చోట్ల ఇంతమంది భగవంతుని కీర్తిస్తూ ఆయన యొక్క విశేషత్వాన్ని చెప్పుకుంటూ ఆయనే ఈ ప్రపంచానికి భౌతిక సృష్టికి ఆయనే మూలం, ఇట్లా ఎన్నో విషయాలు చెప్తుంటే విని అటువంటి విషయాలు విన్నటువంటి భక్తుల గురించి తెలుసుకున్నాక మనకు స్లోగా ఏమైతుందంటే భగవంతుడి పట్ల ఒక విశ్వాసం, ఒక నమ్మకం కలుగుతుంది. అంతదాకా మనకు ఆ విశ్వాసం కొంచెం ఊగిసలాడుతుంటుంది. ఈ ప్రయాణంలో ప్రథమ స్కందం నుంచి అనేక మంది భక్తులు చెప్పి వాళ్ళ అనుభవాలు, వాళ్ళ జీవిత చరిత్రలు వినుకుంటూ భగవంతుని యొక్క స్థానం ఆ భక్తుల జీవితంలో ఎలా ఉంది, ఎట్లా ప్రభావితం చేస్తుంది వింటుంటే భగవంతుడి గొప్పతనం మీద మనకు విశ్వాసం కలుగుతుంది. అప్పుడు 10th cantoకి వచ్చినప్పుడు భగవంతుడు చేసిన ప్రతి చర్యను కూడా మనం ఆనందించగలుగుతాం. లేకపోతే ఏంటంటే క్రికెట్ మైండ్, వక్ర బుద్ధితోనే మనము ఆలోచిస్తాము. ఎంతసేపు భగవంతుడు పరాయి స్త్రీలతోటి డాన్స్ చేశాడు, రాస చేశాడు అన్న అదే మనస్తత్వం ఉంటుంది. కానీ భగవంతుని యొక్క ఆ గొప్పదనాన్ని తెలుసుకోవాలంటే ఇలానే వెళ్ళాలన్నమాట ఆచార్య చెప్పినట్టు. సరే, ఇక్కడ పాద పద్మాల దగ్గరికి వస్తే ఆ పాద పద్మాలట శరత్కాల పద్మదళంతో పోల్చబడింది అన్నారనమాట. ఆ శరత్కాలంలో ఏంటంటే ఇప్పుడే వానపడి ఈ బురద నీరు అంతా ఉంటుంది కదా, ఆ బురద నీరు అంతా సెటిల్ అయిపోయి బురదంతా కిందికి వెళ్ళిపోయి నీళ్లు ప్రశాంతంగా ఉంటుంది. ఇద్దరు కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నాం దాని గురించి, ఏ సందర్భంలో మాట్లాడుకున్నా గుర్తులేదు నాకు. గంగా నది వర్షాకాలంలో గంగ కానీ ఏ నది కానీ ఉరువులకు తొక్కుంటుచ్చి చాలా దాంతో పాటు మైదానంలో ప్రవహిస్తూ మట్టి తీసుకొస్తుంది. తర్వాత అంతా లోపలికి వెళ్ళిపోయి ఎంతో నిర్మలంగా మనకు కనిపిస్తుంది అనమాట. అటువంటి సరస్సుల్లో ఏ పద్మాలు అయితే వస్తాయో ఆ సమయంలో అవి చాలా తేజవంతంగా ఉంటాయి, సుందరంగా కూడా ఉంటాయి అన్నమాట. అట్లే భగవంతుడు కూడా ఆ భగవంతుని యొక్క పాదాన్ని పద్మంతో పోల్చి ఆ పాద పద్మాలకు ఉండే గోళ్ళు ఉంటాయే వాటిని పద్మ దళాలతో పోల్చారనమాట. పద్మము పాదమైతే అతని నఖము ఆ పద్మం యొక్క దళం అనమాట. ఆ రకంగా పోల్చుడు జరిగింది. చెప్పి ప్రతి బ్రహ్మగారు చెప్పినట్టు బ్రహ్మ సంహితలో భగవంతుని యొక్క ప్రతి అంగం కూడా చాలా సదుజ్వలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా అతని పాద పంకజాల యొక్క ఆ నఖాల కాంతి ఎంత కాంతిగా ఉంటుందంటే మనకు భగవద్గీత చెప్పారు, నతద్ భాసయతే సూర్యో నశంకాన పావక. ఈ వైకుంఠ లోకాలకు కరెంట్ ఏమి ఉండదు. భగవంతుడి దేహ కాంతి, ముఖ్యంగా భగవంతుని యొక్క ఈ పాదాల యొక్క నఖ కాంతితోనే
అది ఉజ్వలంగా ఉంటుందట. అంత కాంతి కలిగింది భగవంతుని యొక్క నఖాలు అన్నమాట. ఆ భగవంతుని దేహకాంతి బద్ధజీవుని హృదయనందుల అంధకారం అంతటిని వెంటనే తొలగించు. భగవంతుని రూపాన్ని తలుచుకుంటే మనలో ఎంతో ఆనందం కలుగుతుంది. భగవంతుడి యొక్క ఆ దేహకాంతి గనక మనకు ప్రాప్తమైతే మనలో ఉండే అజ్ఞానం అనేది పటాపంచలైపోతుంది అన్నమాట. అది ఎట్లా అవుతుంది అంటే భగవంతుని గురించి తెలుసుకోవడం. భగవంతుడి దర్శనం అంటే డైరెక్ట్ వచ్చి మన ముందు నిలుచుకోక్కర్లేదు. భగవంతుని సాధు గురు సాధు శాస్త్ర వీటి ద్వారా మనం దర్శించుకోవచ్చు అనమాట. ఆయన గురించి దివ్య జ్ఞానం తెలుసుకోవాల్సిన వాళ్ళు ఏంటంటే ముందు ఈ గురువు ద్వారా ఆచార్యుల ద్వారా ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని భాగవతం చదువుకుంటూ మెల్లగా ఆయన పాద దర్శనం అయ్యేదాకా ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు అనమాట. కృష్ణ పాద పద్మాలు కాంచినప్పుడు హృదయం నందలి అన్ని రకాల సంశయాలు భయాలు తెలుపుతారు. ఎప్పుడైతే ఆ పాదాలను ఆశ్రయిస్తామో ఇంకా మనం భయపడాల్సింది ఏది లేదు. ఎందుకంటే ఆ మృత్యుదేవత అయిన యముడు కూడా భగవంతుని యొక్క పాదాలకు ఎవరైతే ఆశ్రయించారో వాళ్ళ జోలికి ఆయన వెళ్ళారనమాట. అందరికీ ఆశ్రయం ఇచ్చేది భగవంతుని యొక్క పాదాలు. దీనికి ఒక చక్కటి శ్లోకము మనకు కుందమాలలో ఎవరు మన కులశేఖర ఆడవాడు చెప్తారనమాట. భవజలది గతాన ద్వంద్వ వాతాహతాన సుత దుహితృ కళత్ర త్రాణ వారార్థితాన విషమ విషయతో ఏ మజ్జతామప్లవాన భవతు శరణమేకో విష్ణుపూతో నరాణం. అంటే ఇటువంటి సంసార సాగరంలో కొట్టుకుంటున్న వాళ్ళకు ఏంటి అంటే విష్ణువు అనేటి ఓడ ఒకటే శరణము అని. అంటే భగవంతుని పాద పద్మాలను పట్టుకొని మనం ఈజీగా ఈ భవబంధాల్ని దాటేయవచ్చు అనమాట. అది మనకు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ భయం లేకపోవడం అనేది మనకు ఆధ్యాత్మికంగా మనం ముందుకు సాగాలంటే చాలా అవసరం. ఈ భయాలు అనుమానాలు ఇవన్నీ ఉంటే మనం ముందు వెళ్ళలేమన్నమాట. అందుకని భగవద్గీత కోట్ చేశారు ఇక్కడ శ్రీల ప్రభుపాద వారు 16వ అధ్యాయం 1వ శ్లోకం, అభయం సత్వ సంశుద్ధి అని. అంటే ఈ భౌతిక వీటి వల్లనే మనకు భయం కలుగుతుంది కాబట్టి ఆ భయాన్ని మనము దాటేసేయాలి. అది ఎందుకు ఆ భయాలు ఉంటాయంటే దేహాత్మ భావన ఉన్నప్పుడే, మనం చదువుకున్నాం కదా, మమకారాలు ఉన్నప్పుడే, అవే అహంకార మమకారాలతో ఉన్నప్పుడే మనకి ఇటువంటి భయాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే దేహం నాది కాదు, నేను ఆత్మను, నేను భగవంతుని దాసునన్న భావనలో ఉన్నాను అనుకోండి, మనకు ఇంకా నిర్భయత్వమే వచ్చేసింది అనమాట. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి. భయము ఉండదు, ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే ఏదో కావాలనుకోడు, అది కావాలనుకునే దొరకకపోతే దుఃఖించడు, దొరికితే ఉప్పొంగిపోడు. ఇవన్నీ ఏంటంటే భక్తిలో పరాకాష్ఠ చెందినప్పుడు ఇచ్చేటువంటి భావాలు. అవి మనకు రావాలన్నమాట. అట్లా ఎప్పుడైతే భగవంతుని సేవిస్తూ ఎప్పుడు భగవత్ సేవలో ఉంటారో అటువంటి వాళ్ళు నిత్యానందమయులు అవుతారు అని శ్రీల ప్రభుపాద చెప్తున్నారు అనమాట. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యుగత భగవత్ తత్వ విజ్ఞానం ముక్త సంఘర్ష జాతి. శ్రీమద్ భాగవతుని కూడా చెప్పారు. ఆ ఆనందము, ఆ నిర్భయత్వము ఎట్లా వస్తుంది నిత్యానంద స్థితికి అంటే భగవంతుని యొక్క భక్తి యోగం వల్ల మనిషి నిర్భయుడవుతాడు, ఆనందమయుడవుతాడు. అంటే భాగవతం ద్వారా మనకు ఇవి కూడా వస్తున్నాయి అన్నమాట, ఈ మెడిసిన్స్. నీలో ఉండే భయం ఎట్లా పోవాలి, నీకు ఎట్లా సంతోషంగా ఉండాలి అంటే భగవద్భక్తి చెయ్యి, నీకు ఆ పరిస్థితి తప్పకుండా కలుగుతుందని చెప్తున్నారు అనమాట. ఆ స్థితి లేకపోతే, అంటే మనలో నిర్భయత్వం లేకపోతే, ఆనందం లేకపోతే భగవంతుడి గురించి సంబంధించిన జ్ఞానాన్ని అర్థం చేసుకోలేము. అంతే కదా, దుఃఖిస్తున్న వాడికి పోయి మనం భగవంతుడి గురించి చెప్తుంటే వినాలని ఆసక్తి ఉండదు. ఎందుకంటే అతనికి తన దుఃఖమే తనకు పెద్ద విషయంలా కనిపిస్తుంది, అన్ని విషయాల మీద అతనికి ఆసక్తి ఉండదు. భయంతో ఉన్నవాడు అనుకోండి, మనం పోయి అతనికి ఆ సమయంలో చెయ్యి తీయాలి, కానీ భగవంతుడి గురించి చెప్తే అతను దాని గురించి పట్టించుకోలేడు, అర్థం చేసుకోలేడు, అన్వయించుకోలేడు అనమాట. కాబట్టి ఆ స్థితికి వస్తే మనం భగవత్ విజ్ఞానం మనకు చక్కగా అర్థమవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. చెప్పి ఇటువంటివన్నీ ఈ భౌతిక జగత్తులో ఉండే ఈ భయాల నుంచి మనం బయటపడితే భగవంతుని యొక్క ఈ రూపాన్ని, ఆ గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోగలుగుతామని శ్రీల ప్రభుపాద చెప్తున్నారు. అందుకని శివుడు ఏం చెప్తున్నారంటే
భక్తి యోగాన్ని అనుసరించండి అని చెప్తున్నారు. అంటే రాబోయే శ్లోకంలో భగవంతుడు శివుడు మాట్లాడేది అంటే భగవద్ భక్తి గురించి. ముందంతా ఫస్ట్ లో చెప్పుకున్నట్టు చతుర్వ్యూహాల గురించి, ఆ అధిష్టాన దేవతల గురించి చెప్తున్నారు. తర్వాత భగవంతుని యొక్క దివ్య సౌందర్యం గురించి మాట్లాడితే ఇంకా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ హిస్ ప్రేయర్స్ ఏంటి అంటే భక్తి యొక్క ఇంపార్టెన్స్ గురించి అన్నమాట. ఈ రెండు పార్ట్స్ అయిపోయినాయి రుద్రగీతంలో, శివగీతంలో. ఇంకా మూడో పార్ట్ ఏంటంటే భక్తి గురించి మాట్లాడతారు. దానికంటే ముందు కొంచెం మాట్లాడి కంక్లూడ్ చేద్దాము. రాబోయే శ్లోకాల్లో స్పష్టం కానున్నట్టు ఎప్పుడైతే భగవద్భక్తి యోగం చేస్తామో అప్పుడు మానవుడు ఏంటంటే ముక్తుడై ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలుగుతాడు. అయితే ఇక్కడ మళ్ళా మనం ఎప్పుడు రోజు చదువుకునే అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానంజన శలాకయ శ్లోకం చెప్తూ అది మనం ఏం చెప్తుంటాం, చక్షుర్మితమైన తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ భగవానుడే పరమ గురువు అంటున్నారు అనమాట. ఎందుకు అంటే మొట్టమొదటి గురువు ఆయనే, జ్ఞానం ఆయనే, విద్య ఆయనే. ఏదైనా తెలుసుకోవాల్సింది ఉంటే అది కూడా ఆ సంగతి భగవంతుడే. అయితే భగవంతుడి యొక్క ప్రామాణిక ప్రతినిధి అంటే బోనఫైడ్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు కూడా ఆధ్యాత్మిక గురువులు అవుతారు. పరంపర ద్వారా భగవంతుని గురించి వాళ్ళు మనకు ఆ విషయ బోధన చేస్తారనమాట. సో భక్తులకు భగవంతుడు తన పాద పద్మ నఖకాంతి చే ఎట్లయితే లోపల నుంచి చైత్య గురుగా ఆయన మనకు బోధన చేస్తే, జ్ఞానోదయం కలిగిస్తే, గురువు అంటే మన యొక్క దీక్షా గురువు ఆయన బయట నుంచి బహిరంగంగా గురువు అయి అతను మనల్ని జ్ఞానోపదేశం చేస్తారు, సరైన మార్గంలోకి నడిపిస్తారు. అదే చైత్య గురువుకు తర్వాత మన నిజ గురువుకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఒకళ్ళ అంతఃకరణ నుంచి మనకు గైడ్ చేస్తుంటే ఒకడు బహిరంగంగా మనల్ని గైడ్ చేస్తుంటారు అనమాట. కృష్ణ పాదాల విందాలే స్మరించుచు ఎప్పుడు గురుదేవుడి ఉపదేశాలు స్వీకరిస్తుంటే అప్పుడు మనకేంటి అడ్వాంటేజ్ అంటే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాము. ఈ వేదాల ద్వారా అందించబడిన జ్ఞానము, ఆ భగవంతుని యొక్క గొప్పతనం మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురు తస్యైతే కథితా శ్రద్ధ ప్రకాశంతే మహాత్మన. గురువు యొక్క గొప్పతనాన్ని చెప్పేందుకు ఈ చక్కటి ఉపనిషత్తు శ్లోకం అన్నమాట. ఎవరైనా మీనింగ్ చదవరా మాతాజీలు? హరే కృష్ణ మాతాజీ చదవండి మాతాజీ, చదవండి. దేవా హరే కృష్ణ మాతాజీ. దేవా తమ కాదమ్మా, కాదు ఇక్కడ భగవచ్చరణ భగవచ్చరణాల విందములందు మరియు గురుదేవుని యందు అచంచలమగు విశ్వాసము కలిగిన వానికి వేద జ్ఞానము యొక్క నిజమైన అర్థము విదితమగునని వేదము శ్వేతశాశ్వతరోపనిషత్తు 6.23 పలికినది. అంటే మనం భగవంతుడి పాదాల మీద విశ్వాసం ఉంచాలి. ఆయన ప్రతినిధి అయిన బోనఫైడ్ రిప్రజెంటేటివ్ అయిన గురువు మీద కూడా మనము విశ్వాసం అంటే నా జీవితం ఆయన చేతిలో ఉంది, నన్ను నీట ముంచినా పాల ముంచినా ఆయనదే బాధ్యత అన్న విశ్వాసంతో ఉంటే ఏంటంటే గురువు కృపతోటి మనకు జ్ఞానాన్ని బోధిస్తారు. తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శన. ఎందుకంటే గురువు భగవంతుడి దయపాత్రుడైన వాడు, జ్ఞానం తెలుసుకున్నవాడు కాబట్టి తనకు తెలిసిన జ్ఞానాన్ని శిష్యులకు అతను అందింపజేస్తారు. సో ఇక్కడ భగవంతుడిని గురువుగా శివుడు చెప్పడం జరిగింది. 53వ శ్లోకంలో ఇప్పుడు ఈ పాదాల వర్ణన ఇదంతా అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు భక్తి గురించి మాట్లాడుతున్నారు. భక్తి మన చాలా ఫేవరెట్ టాపిక్ కదా. అంటే భగవంతుడు ఒక దేహ సౌందర్యం చెప్తూ అది ఎంత ప్రామాణికమో చెప్తూ అన్నిటికంటే ముఖ్యమైనది భగవంతుని పాద పద్మాలు, దాన్ని ఆశ్రయించాలని చెప్పారనమాట. ఈ ఎప్పుడైతే భగవంతుని యొక్క సుందర రూపం మీద
భగవంతుని మీద, భగవంతుని పాద పద్మాల మీద మనం ధ్యానం చేస్తే ఏమవుతుంది అనేది 53వ శ్లోకంలో చెప్పారు. ఇదొక్కటి ఆపేస్తా. ఏతద్రూపమనుధ్యేయ ఆత్మశుద్ధిమవీప్సతాం యద్భక్తి యోగో భేదః స్వధర్మమనుతిష్ఠతాం. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి అమ్మా. మనుత్రేయాత్మా శుద్ధిమభీస్పతం యద్భక్తి యోగో భయదం స్వధర్మం అనుతిష్ఠతాం. దేవా తమ ఆస్తిత్వమును పవిత్రమనర్చుకొనగోరు వారు పైన వివరించినట్లుగా నీ పాద పద్మాధ్యానముననే నిరంతరము నెలకొనవలెను. స్వధర్మ పాలన యందు శ్రద్ధ కలిగిన వాడు భయదూరులు కాగోరిన వారు ఈ భక్తి యోగ విధానమునే చేపట్టవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకిప్పుడు శివుడి టాపిక్ లోకి వచ్చారన్నమాట. మనం సాధించాలి అంటే ఏ రకంగా సాధించాలి, భగవంతుని యొక్క పాద పద్మాన్ని ధ్యానించాలి అవన్నీ చెప్తూ, దాని వల్ల ఏంటంటే మనం భయానికి దూరం అవుతాము అని చెప్పి ఇవన్నీ చేయాలి. ఈ ప్రయోజనం ఆశిస్తే దానికి నుంచి తీసుకోవాల్సిన మార్గం ఏంటంటే భక్తి యోగ విధానము అని చెప్పారనమాట. శ్రీల ప్రభుపాద భాష్యంలో ఏం చెప్పారంటే, ఏవైనా సరే భగవంతుని యొక్క నామము, రూపము, లీలలు, పరివారము అవన్నీ భౌతిక ఇంద్రియాలకు అతీతమైనవి. కాబట్టి ఫస్ట్ ఏంటంటే అవి మనకు అందుబాటులో ఉండవు. ఎందుకంటే మన యొక్క ఇంద్రియాలు అంత ప్యూర్ కాదు కదా. అందుకని ఏంటంటే మన యొక్క ఇంద్రియాలని పవిత్రం చేసుకుంటే అప్పుడు భక్తి యోగంలో నిల్చుకునే ప్రయత్నాలు మనం చేయొచ్చు అనమాట. దేవదేవుని ఎందుకు భక్తి యోగం చేయాలంటే భగవంతుని దర్శించేందుకు, దేవదేవుని దర్శించడానికి భక్తి యోగంలో ఏర్పడి ఉంటారు. ఏం చేయాలి? దానికి ఇంద్రియాలను ప్యూరిఫై చేసుకోవాలి. ఎందుకు ఇంద్రియాలు ప్యూరిఫై చేసుకోవాలి అంటే భగవంతుని యొక్క ఈ లీలలు కానీ, నామం కానీ, దర్శనం కానీ ఇవి మన భౌతిక ఇంద్రియాలకు అంతుపట్టవు. అందుకే కదా చూడండి, భగవంతుడు ఉన్నాడా అని ప్రశ్నించే వాళ్ళకు ఆయన ఉన్నాడు, ఆయన చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ భగవంతుని చూసే పవిత్రత నీకుందా, భగవంతుని చూసే అర్హత నీకుందా, అది మనకు లేదు. అందుకని మనకు లేనంత మాత్రాన భగవంతుడు లేడు అన్న కంక్లూజన్కి రావద్దు. గాలిని చూడలేనంత మాత్రాన గాలి లేదని ఎలా అంటాం? అది గాలి వీస్తుంటేనే మన స్పర్శిస్తుంది. అదే రకంగా భగవంతుడు సర్వత్రా వ్యాపించున్నాడు. కానీ ఆయన్ని చూడాలి అంటే మనకు ఆ పవిత్రత ఉండాలి. మన అంగాలు ఏవి కూడా పరిపూర్ణత చెందిలేవు. మనం కళ్ళతోటి కొంత దూరమే చూడగలుగుతాం, అంతకంటే పూర్ణత్వం మనకు లేదు. నాలుక, చెవులు, వాటికి ఉండే విధులు చాలా పరిమితంగా ఉంటాయి. అటువంటి ఈ పరిమితమైనటువంటి ఇంద్రియాలతో అపరిమితమైన భగవంతుని మనం చూడలేము. అది చూసే ప్రయత్నం ఎలా చేయాలంటే భక్తి ద్వారా చేయాలి. భక్తి ద్వారా చేస్తూ భగవంతుని పాద పద్మాలు ఎప్పుడు ధ్యానించాలి అని చెప్తున్నారు అనమాట. అటువంటి వాళ్ళు ఎప్పుడైతే భగవంతుని ధ్యానిస్తున్నారో క్రమంగా ఇంద్రియాలని, కర్మశాల నుంచి బయటపడతారు. ఎప్పుడైతే బయటపడతామో అప్పుడు భగవంతుని చూడగలుగుతాం అన్నమాట. భగవంతుని చూడాలనుకునే వాళ్ళకు భక్తి మార్గం అన్నిట్లో బెస్ట్ మెథడ్ అని ఇక్కడ చెప్తున్న శివుడి ద్వారా. ధ్యానం అనేది ఈ కాలంలో సామాన్య మిగతా ప్రార్థన అంటే ఎవరికి మెడిటేషన్ అంటారు కదా. కానీ ఆ మెడిటేషన్ అన్నది ఏంటి అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటున్న మెడిటేషన్ ఇస్ డిఫరెంట్. భగవంతుని పాదార బిందముల మీదనే ధ్యానం ఎప్పుడు పెడితే అప్పుడు అది ధ్యానం అవుతుంది అనమాట. అందుకని నిన్న మన మాతాజీ చదువుతుంటే కూడా అన్న చూడండి, అభ్యాం నఖమణి శ్రేణ్య వీరసద్యాం. ఇది నారదుడు చెప్తారు కదా ధ్రువుడికి. 7th time
అంటాడు. పద్యా నకమనిశ్రేణ్య విలసద్యాం సమర్చితాం హృత్పద్మ కన్నికాదిష్ణ్యం ఆక్రమ్యాత్మన్యవస్థం. అంటే ఈ నిజమైన యోగులు, గొప్ప యోగులు, భక్తులు వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుని యొక్క దివ్య రూపంని ఎప్పుడూ వాళ్ళ మనసులో ధ్యానిస్తారు. ముఖ్యంగా ఏంటి అంటే వాళ్ళ హృదయాల్లో స్థితమైనటువంటి స్వామి యొక్క పాదాల యొక్క గోళ్లను, వాటి మెరుపును, వాటి కాంతిని వీళ్ళు ఎక్కువ ధ్యానం చేస్తారన్నమాట. అటువంటి పాదాలు భగవంతుడి. దాన్ని ధ్యానం చేయడం కరెక్ట్ మెడిటేషన్. కానీ ప్రజెంట్ మెడిటేషన్ థియరీ ఏంటి? మీరు కూర్చోండి, వీపు స్ట్రైట్ గా పెట్టండి, ఆలోచనలు వస్తుంటాయి పోతుంటాయి, దాని గురించి మీరు వరి కావద్దు, ఊపిరి మీరు క్రమంగా పీలుస్తూ వదులుతుండండి. ఇది మెడిటేషన్ కాదు, భగవంతుని ధ్యానం. అందుకని మనది కూడా ఈ హరే కృష్ణ మహామంత్రం చేస్తూ భగవంతుని ధ్యానిస్తాం కాబట్టి జప మెడిటేషన్ అంటారు. మనకి అంటే జపం ద్వారా భగవంతుని ధ్యానిస్తున్నాము. తర్వాత భగవంతుని యొక్క అంతరంగ శక్తి అయిన రాధారాణిని, నన్ను పరమాకర్షణైన భగవంతుని సేవలో ఆనందం కలిగించి ఆ స్వామి సేవలో నన్ను వినియోగించు అని మనం ధ్యానిస్తున్నాం కాబట్టి మనకి జప మెడిటేషన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ వేదవాంగ్మయాలన్నింటిలో చెప్పేది అంటే యోగులు ఎప్పుడు భగవంతుని పాద పద్మాల మీదే ధ్యానిస్తారు. జ్ఞానావస్థిత తద్గతేన మనస పశ్యంతి యోగిను. అది శ్రీమద్ భాగవతంలో చివరికి వస్తుంది అనమాట. అంటే యోగులు దేన్ని ధ్యానిస్తారు? భగవంతుని యొక్క చరణార విందాలే ధ్యానిస్తారు. దాన్ని మించిన పవిత్రీకరణ ఇక వేరే ఉండదు అని చెప్తున్నారు అనమాట. నిజంగా పవిత్రీకరణ కోరువాడు ధ్యానమునందు గాని యోగాభ్యాసమునందు గాని నెలకొనవాలని శివుడు ఇక్కడ ఉపదేశిస్తున్నాడు. అంటే భగవంతుని ఎప్పుడు మనసులో ధ్యానించడము, తర్వాత ఆయన్ని దర్శించుకోవడము, ఈ వైకుంఠ లోకాలు లేకుంటే గోలోకాలకు వెళ్ళి ఆయన సేవ చేసుకోవడం, ఈ భగవద్భక్తులకు ఈ రెండు ఉపయోగపడతాయి. ఏది? ధ్యానం చేయడము, తర్వాత యోగాభ్యాసం చేయడం. యోగాభ్యాసం అంటే అది కూడా మళ్ళా మోడర్న్ యోగా కాదు, అది మనకు పతంజలి ద్వారా నియమ అన్ని పాటిస్తూ చివరికి భగవంతుడి దాంట్లో సమాధిలో చేరుకుంటున్న స్థితికి అదే అనమాట. ఆ రెండు మన భగవంతుడికి దగ్గర చేరుస్తాయి. ఇంకా లాస్ట్ పేర దీన్ని తాపిస్తాం. ఇప్పుడు మనకేంటంటే జీవితానికి భగవద్గీత శ్లోకానికి శిలా ప్రభుపాల్సిన పర్కోట్ ద్వారా ఏం చెప్పారంటే, ఈ వర్ణాశ్రమ విధానం ఏంటంటే అన్ని ఆ ఆశ్రమాల్లో ఉంటూ ఆ విధులు నిర్వర్తిస్తూ భగవంతుని యొక్క భక్తిలో ముందుకు వెళ్ళేందుకు సదుపాయం ఉంటుందని కదా. దాంట్లో ఇక్కడ ఏం చెప్పారంటే వర్ణాశ్రమ ధర్మంతో పాటు భక్తి యోగం కూడా చెయ్యాలి. ఆ వర్ణాల్లో ఉంటూ ఆ వర్ణ ధర్మాన్ని పాటిస్తూ భక్తి కూడా చేయాలి అని చెప్తున్నారు అనమాట. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వాళ్ళ యొక్క ధర్మాన్ని పాటించాలి, భగవద్భక్తి చేయాలని చెప్పి ఎవరి స్థాయి బట్టి వాళ్ళకి చెందిన ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. శ్రేయాన్ స్వధర్మో విగుణ. అందుకని ఎవరికి నిర్దేశించిన ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ వాళ్ళు అడ్వాన్స్ అవ్వచ్చు అనమాట. అయితే ఏది చేసినా కూడా మనం స్వధర్మములన్నీ భక్తి యోగంతో జతకూడంతో అభయత్వం లభించదు. అంటే నేను కర్మయోగిని, నా కర్మ నేను చేస్తున్నా, నన్ను భగవంతుడు చూసుకుంటాడే అట్లా కాదు. నీ కర్మను నెరవేరుస్తూ దాన్ని భక్తి యోగాన్ని చేకూర్చాలన్నమాట. నిన్న మాతాజీ కూడా చెప్తుండే, నేను చెప్పా కదా, అదేంటి తస్మా సర్వేషు కాలేషు మామనుస్మరయుత్యజ మయ్యర్పిత మనోబుద్ధి. అంటే సర్వకాలావస్థలందు భగవంతుని తలుచుకుంటూ ఆయన యొక్క కార్యాన్ని, ఆయన బుద్ధిని భగవంతుని మనము సమర్పించుకున్నప్పుడు అదేంటంటే మనం కోరుకున్న రిజల్ట్ వస్తుంది. ఆ అభయత్వం అంటే మనలో భయం నశించదు అనమాట. సో ఎన్ని యోగాలు చెప్పినా కూడా భగవంతుడు ఏం చెప్పాడు? మనకు కర్మయోగం చెప్పాడు, ధ్యానయోగం, జ్ఞానయోగం. కానీ భక్తి యోగం చేరుకుంటే ఆ ద్వారానే మన జీవనం పూర్ణత్వం పొందుతుంది. కాబట్టి ఈ భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ శ్లోకాల్లో ఇంకా భక్తి గురించి ఎక్కువ చెప్తానంటే, ఈ శ్లోకము రాబోయే శ్లోకాల్లో కూడా అది అందుకే ఇంపార్టెంట్. కాబట్టి
కోవూరులో ఎప్పుడైతే శిల చైతన్య మహాప్రభువును రామానందరాయ్ కలిసినప్పుడు ఆయన ఒకదానొక జవాబు ఇస్తుంటే లేదు అది కాదు ఇంకా చెప్పు అంటారు కదా. అప్పుడు రామానందరాయల వర్ణాశ్రమ ధర్మపాలన చెప్తే అప్పుడు ఈయన ఏమన్నారంటే అది బాహ్యంగా అదంత గొప్ప విషయం కాదు అని చెప్తారు అనమాట. కేవలం వర్ణాశ్రమ ధర్మపాలన చేత మనుషుడికి ముక్తి లభించదు. అది ఎవరు చెప్పారు అంటే చైతన్య మహాప్రభు రామారాయుల యొక్క సంభాషణ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. తతస్థానే స్థిత శృతిగత తను వాంగ్మనోపి అంటే ఈ భక్తి యోగం చేయాలి అంటే మనం ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనము భగవంతుని గురించి ఆ భక్తి యోగం చేయాలి, భక్తుల ద్వారా భగవంతుని గురించి వినాలి. అట్లా చేస్తే అప్పుడు మెల్లగా మనం భగవంతుని పొందవచ్చు అని చెప్తున్నారు. అంటే ఈ భక్తి యోగం కాబట్టి ఇలా ప్రభుపాద వారు చాలా విపులంగా దాన్ని స్ట్రెస్ చేస్తూ చెప్పారు అనమాట. ఎప్పుడైతే మనం మోక్షం అంటే ఈ మన జన్మ మృత్యు ఈ వ్యాధి ఈ వలయం నుంచి బయటపడాలి అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించాలి. తర్వాత భగవంతుడి నుంచి శ్రవణం నిత్యం భాగవత సేవయ మనం చేస్తుంది అదే. ఆ భగవంతుడి నుంచి శ్రవణం చేస్తే ఆ భక్తి యోగాన్ని నేలుకుంటే భగవంతుని మనము జయించవచ్చు అంటే ఆయన ప్లీజ్ చేయొచ్చు, ఆయన కృపకు మనము పాత్రం అవ్వచ్చు. తర్వాత లాస్ట్ ఏంటంటే తెలుసా శిలాప్రభు ఏం చెప్తారు, భగవత్ పార్షదులు అంటే మనం ఆయనతో పాటు ఉండి ఆయన సేవ చేస్తాం. భగవంతుడి పార్షదులుగా కూడా మనము అయ్యే అవకాశం ఈ భక్తులకు ఉంది. హరే కృష్ణ. ఇట్స్ గుడ్ న్యూస్. రేపు ఇంకొంచెం చదువుతాం ఈ భక్తి యోగం గురించి. ప్రశంసలు. రుద్ర శ్రీమద్ భాగవతానికి జై, రుద్ర గీతానికి జై. హరే కృష్ణ. మాతాజీస్ ఏదైనా డౌట్స్ ఉన్నాయా?